ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ఇక పెట్రోల్పై లీటర్కు ₹3.30, డీజిల్పై ₹3.14 పెంచగా రిలయన్స్ సంస్థ పెట్రోల్పై డీజిల్పై ₹3 పెంచినట్లు వెల్లడించింది. ఇక ధరల పెంపుతో సామాన్యులపై రవాణా భారం మరింత పెరగనుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పెట్రోల్ అసోసియేషన్లు చెబుతున్నాయి. అలాగే సంస్థలు బట్టి పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని పెట్రోల్ బంకు సిబ్బంది వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పూర్తిగా పెరిగినాయి. ఈ రోజు పొద్దున్న నుండి అందరూ పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ పెరిగిన ధరలకి నేటి ఉదయం నుంచి అయితే అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఏవైతే ఉన్నాయో IOCL కానీ BPCL కానీ HPCL కానీ పెట్రోల్ పై 3.30, డీజిల్ పై ₹3.14 అయితే పెంచడం జరిగింది. ఇంకా పెట్రోల్ కి సంబంధించి లీటర్ కు 5, ఇంకా డీజిల్ పై ₹3 అయితే పెంచడం జరిగింది. అయితే పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రావాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇంకా పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పడింది రవాణా భారం అయితే సామాన్యుడిపై ఖచ్చితంగా పడిందని చెప్పుకోవచ్చు. ఆ పెట్రోల్ డీజిల్ ధరలపై సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా సామాన్యుడు అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో ఆ పెట్రోల్ లో పాత ధర అయితే ₹110 అట్లా 110 పైసలకి ఉండేది. ఇప్పుడు పెరిగిన ధరతో ₹113 ఉంది. అయితే డీజిల్ పాత ధర 98.3 అయితే పెరిగిన తర్వాత అయితే 101.17 అయితే వచ్చింది. ఇప్పుడు పెంచిన రేట్ల ప్రకారం కంపెనీలు ఇంకా లాస్ లోనే సప్లై చేశామని చెప్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా రేట్లు ఇలానే పెరగవచ్చు అని కూడా అంటుంది పెట్రోల్ అసోసియేషన్. ఇంకా సంస్థలకు సంబంధించి ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు స్వల్ప తేడా ఉంటుందని చెప్పారో సిబ్బంది, అప్పటి నుండే ఈ పెట్రోల్ డీజిల్ అయితే తరచూ రేట్లు తేడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే యుద్ధ నేపథ్యంలో చూసుకున్న దక్షిణ కోస్తాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యం చూసుకున్న ప్రతిదానికి ఒక ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా భారతదేశం మీద ఉంటుంది. అయితే ఇటీవల చూసుకుంటే ప్రధానమంత్రి 10 సూత్రాలను చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో గోల్డ్ పూర్తిగా కొనొద్దని చెప్పారు. అదేవిధంగా పెట్రోల్ ని కూడా తక్కువగా అవసరం ఉంటేనే వాడండి, లేదంటే వాడకండి అని చెప్పారు. ఆయన సొంత కాన్వాయ్స్ నే పూర్తిగా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2 కాన్వాయ్లు మాత్రమే ఉపయోగిస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ని డీజిల్ ని ఆయన ప్రజలకు ఒక రోల్ మోడల్ గా ఉండి ప్రజలు కూడా దాన్నే పాటిస్తారనే నేపథ్యంలో అయితే ఆయన ఈ ప్రతిపాదన తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు సీఎం నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వారు కూడా ఇదే పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం 2-3 కాన్వాయ్లతో మాత్రమే వారి కాన్వాయ్స్ వెళ్తూ ఉన్నాయి. ప్రజలకు సింబాలిక్ గా చూపిస్తున్నారు, పెట్రోల్ వాడకం తగ్గించండి, డీజిల్ వాడకం తగ్గించండి, అవసరం అయితే మాత్రమే పెట్రోల్ డీజిల్ వాడండి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు ఉదయం పెరిగిన రేట్లకు సంబంధించి కూడా ఇదే విధంగా అయితే సామాన్యుడి మీద పెద్ద భారమే పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, YK న్యూస్, విజయవాడ.